హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ 3-in-1 టెస్ట్ సిరీస్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇండివిజువల్గా సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వీఆర్ఏల సర్దుబాటు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తకు అయితే చూడవచ్చు. సో కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వారంలో ప్రక్రియ పూర్తి కావాలి, సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు. సో పనితీరు ప్రాతిపదికన జేపీఎస్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రామ రెవెన్యూ సహాయకులు ఎవరైతే వీఆర్ఏలను వారి యొక్క విద్యా అర్హతలను అదేవిధంగా సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సో తాము 4 ఏళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే జేపీఎస్లో సో ఉద్యోగాలను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఆదేశించారు. సో ఈ మేరకు మంగళవారం సచివాలయంలో నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం మాట్లాడుతూ సో వీఆర్ఏల సర్దుబాటుకు రాష్ట్ర పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రులు జగదీష్ రెడ్డి కావచ్చు, సత్యవతి రాథోడ్లతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సో ఈ కమిటీ వీఆర్ఏలతో సమావేశమై వారి యొక్క అభిప్రాయాలను బుధవారం నుంచి సేకరించాలని స్పష్టం చేశారు. సో చర్చల అనంతరం ఉపసంఘం తగినటువంటి సూచనలతో తుది నివేదికను సమర్పించాలన్నారు. సో నివేదిక అందాక మరొకసారి చర్చిద్దామని, ఈ మొత్తం ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి కావాలని చెప్పేసి అన్నారు. ఇక దాంతోపాటు నిర్దేశిత లక్ష్యాలు చేరుకున్న వారికి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా తమ శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి కార్యదర్శులను జిల్లా స్థాయి ఏర్పాటు చేసినటువంటి కమిటీ పరిశీలిస్తుందని, సో నిర్దేశిత లక్ష్యాలను 3/2 చేరుకున్నటువంటి వారిని క్రమబద్ధీకరిస్తారని చెప్పేసి సీఎం కేసీఆర్ ఇక్కడ మనకు జేపీఎస్లకు సంబంధించి కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వీఆర్ఏలకు సంబంధించి అదేవిధంగా జేపీఎస్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి మీటింగ్లో అయితే సీఎం కేసీఆర్ గారు సో ఇటువంటి ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో 13-14 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వెటర్నరీ డిపార్ట్మెంట్లో మనకు అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ నియామక పరీక్షలను ఈ నెల 13న అదేవిధంగా 14న నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అయితే ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. సో మొత్తం 170 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ ఉద్యోగాలకు భర్తీకి 13న, అదేవిధంగా 15 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బి ఉద్యోగాలకు పరీక్షను 14న నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అయితే తెలపడం జరిగింది. సో ఈ నెల 13న 14న ఈ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎగ్జామ్ ఉండబోతున్నట్లు మనకు టీఎస్పీఎస్సీ అయితే ఇక్కడ డిక్లేర్ చేసింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ పరీక్షల్ని 45 రోజుల్లో పూర్తి చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. విద్యాశాఖ మంత్రి సబితకు మనకు ఆర్ కృష్ణయ్య వినతి పత్రం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో టెట్ పరీక్షల నిర్వహణను 45 రోజుల్లో పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తాజాగా డిమాండ్ చేశారు. సో ప్రభుత్వ పాఠశాలల్ని విద్యా ప్రమాణాల దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్నటువంటి 44,000 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఇక్కడ చూడవచ్చు. 45 రోజుల్లో టెట్ పరీక్షలను కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఆ వినతి పత్రంలో మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు 12,000 టీచర్ పోస్టులను భర్తీ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సీఎంకి లేఖ రాసినటువంటి అభ్యర్థులు సో ఖాళీగా ఉన్నటువంటి 12,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సో ఈ మేరకు సీఎం కేసీఆర్కు పోస్ట్ కార్డులపైన లేఖలు రాసి పంపుతున్నట్లు రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సో గత 6 సంవత్సరాలుగా
టీఆర్టీ నోటిఫికేషన్ కోసం తమ ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సో సీఎం ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ సో వందల సంఖ్యలో అభ్యర్థులు ఈ మేరకు లేఖలు రాసి పంపినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసినట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే మనం టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. సో ప్రిలిమ్స్ ఫలితాలు 1:100తో విడుదల చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉచిత వైద్య సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఉమ్మడి రాష్ట్రంలో 2003లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో 1:100 నిష్పత్తిలో ఫలితాలను విడుదల చేశారని, సో ఆ విధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయాలని ఉచిత వైద్య సాధన సమితి అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో జూన్ 11న నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షలో 20కి పైగా ప్రశ్నలు సరైనటువంటి సమాధానాలు లేవని, వీటికి ఆధారాలతో సహా అభ్యంతరాలను టీఎస్పీఎస్సీకి అభ్యర్థులు సమర్పించారని చెప్పేసి తెలపడం జరిగింది. సో దాంతోపాటుగా ప్రిలిమ్స్ రద్దు చేసి తిరిగి వెంటనే నిర్వహించడంతో పాటు పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కాలేకపోయారని, అందుకే అర్హత సాధించేటువంటి అవకాశం తక్కువగా ఉందని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకు వివరించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో 1:100 తోటి ప్రిలిమ్స్ జాబితాను విడుదల చేయాలని ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 14న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నెల 14న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష నిర్వహిస్తుంది. సో దేశవ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఈ పరీక్షను అయితే నిర్వహించనున్నట్లు కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మనకు 20 కేంద్రాల్లో ఈ పరీక్ష అయితే ఉంటుంది. సో మనకు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ పరీక్ష కోసం దాదాపుగా 3,03,000 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో కనుక మన తెలంగాణలో కనుక చూసినట్లయితే హైదరాబాద్లో, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ జిల్లాలో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేజీబీవీ పోస్టులకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో వివరాలు సవరించుకునే ఛాన్స్. సో మనకు రీసెంట్గా 1241 పోస్టులకు సో కేజీబీపీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపుగా 43,056 మంది అయితే దీనికైతే దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ కేజీవీపీలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్న వారికి సో వివరాలు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. సో దీనికి సంబంధించి సో ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి 24, 25, 26 తేదీలో సో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఈ నెల 12 నుంచి 15 వరకు మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ నెల 12 నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు 15వ తారీఖు వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ 24, 25, 26 తేదీలో ఈ వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 43,000 మంది అయితే వీటికి దరఖాస్తు చేసుకున్నారంట. ఇక నెక్స్ట్ మనకు చూసినట్లయితే సర్కారీ బ్యాంకుల్లో క్లర్క్ కొలువులు అని చెప్పేసి చూడవచ్చు. సో రీసెంట్గా మనకు 4,545 క్లర్క్ పోస్టులకు సంబంధించి మనకు ప్రాంతీయ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఆర్ఆర్బీ ఐబీపీఎస్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చదివితే బెస్ట్ అంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అర్హతలు ఏంటి అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది, సో వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది ఇక్కడ మనకు మంచి డీటెయిల్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వీటికి అప్లై చేసిన అభ్యర్థులు సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ విముక్తికి ఉద్యమించి విధుల్లోకి కదం తొక్కి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకు నిజాం వ్యతిరేక పోరాటానికి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా మనకు ఈనాడు ప్రతిభలో అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో ఎవరు స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నాటోలోకి స్వీడన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. 32వ దేశంగా చేరిక. సో ఉక్రెయిన్ ఇప్పుడే చేర్చుకోమన్నటువంటి కూటమి. సో లిథువేనియాలో శిఖరాగ్ర భేటీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు అత్యంత కీలకమైనటువంటి నాటో కూటమిలో 32వ దేశంగా అడుగు పెట్టడానికి స్వీడన్కు మార్గం అయితే సుగమమైంది. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చినటువంటి ఈ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది. సో మరోవైపు నాటోలోకి చేరాలని ఊలిరుతున్నటువంటి ఉక్రెయిన్కు చుక్కెదురైంది. సో ఈ దేశాన్ని నాటోలోకి చేర్చుకుంటాం కానీ ఇప్పట్లో కాదని నాటో తేల్చి చెప్పింది. సో నాటోలో ఉక్రెయిన్ ఖచ్చితంగా సభ్యురాలు అవుతుందని పునరుద్ఘాటించింది. సో అందుకోసం కొన్ని విషయాల్లో మినహాయింపులు ఇస్తాం. సో ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి నాటో సెక్రటరీ మనకు జనరల్ జేమ్స్ స్టోలెన్బర్గ్ తెలపడం జరిగింది. సో నాటో
నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డట్టు కూడా ఇక్కడ చూడవచ్చు. సో నాటోకు సంబంధించి మనకు 32వ దేశంగా స్వీడన్ అయితే తన యొక్క చేరిక అయితే ఇక్కడ ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో 31వ దేశంగా ఈ దేశం చేరింది, మనకు రీసెంట్గా 31వ దేశం కూడా చేరింది. ఆ దేశం ఏంటనేది కింద కామెంట్ చేయండి. నాటో కూటమి అనేది ఎప్పుడు ఏర్పడింది, దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. నాటోకి సంబంధించి మనకు ఇప్పటికి వార్తల్లో ఉంటుంది కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలో మనం క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మస్కట్గా హనుమాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. సో బ్యాంకాక్ వేదికగా నేటి నుంచి పోటీలు. సో మనకు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ బుధవారం నుంచి జరగనుంది. అయితే ఈ ఛాంపియన్షిప్ మస్కట్గా మనకు హనుమాన్ను ఎంపిక చేయడం విశేషం. సో ఇక్కడ భారత ఇతిహాసం రామాయణం స్ఫూర్తితో హనుమాన్ ఎంపిక చేసినట్లు ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ తమ వెబ్సైట్లో అయితే పేర్కొంది. సో దక్షిణాసియా దేశాల్లో రామాయణ కావ్యం ఎంతో ప్రసిద్ధి. సో రామాయణాన్ని థాయిలాండ్ ప్రజలు రామ్కిన్గా పిలుచుకుంటారు. సో రాముడి సేవలో హనుమంతుడు అసాధారణ శక్తి సామర్థ్యాలను కనబర్చాడు. సో ధైర్యం, వేగం, బలం, జ్ఞానం, నమ్మకానికి హనుమాన్ ప్రతీక అని తెలిపిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అనేటువంటి మనకు బ్యాంకాక్ వేదికగా జరుగుతున్నాయి. సో దీనికి మనకు దేన్ని మస్కట్గా ఇచ్చారంటే హనుమాన్ను మస్కట్గా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్లో గణనీయంగా తగ్గినటువంటి పేదరికం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఐరాస అభివృద్ధి కార్యక్రమం నివేదిక. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత్లో 15 ఏళ్ల వ్యవధిలోనే దాదాపుగా 41.5 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి ఈ నివేదికలో ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. అయితే మనకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లు కలిసి తాజాగా మనకు అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచిని విడుదల చేశాయి. సో ఇది ఇంపార్టెంట్. అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచిని విడుదల చేయడం జరిగింది. సో భారత్, చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం తదితర 25 దేశాలు తమ పేదరికాన్ని అయితే 15 ఏళ్లలో సగం వరకు తగ్గించుకున్నాయని పేర్కొంది. సో అతిపెద్ద జనాభా కలిగినటువంటి భారత్లో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల కాలంలోనే మనకు 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ మనకి ఈ నివేదికలు అయితే మెన్షన్ చేశారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. 41.5 కోట్ల మంది అనేటువంటిది పేదరికం నుంచి బయటపడ్డట్లు మనకు సో ఐరాస నివేదికలు అయితే వెల్లడించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అమెరికాలో మరో భారత సంతతి మహిళకు పదవి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా సో మనకు భారత సంతతికి చెందినటువంటి గీతారావు గుప్తాతో ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హారిస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో పేరు గుర్తుంచుకోండి. సో అమెరికాలో మనకు మరో భారత సంతతి వ్యక్తికి ఒక మంచి పదవి అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ యునెస్కోలోకి అమెరికా పునఃప్రవేశం అంటూ చూడవచ్చు. సో మనకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ యునెస్కోకు దాదాపుగా 5 ఏళ్లు దూరంగా ఉన్నటువంటి అమెరికా మంగళవారం లాంఛనప్రాయంగా సభ్యత్వం అయితే తీసుకుంది. సో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో అమెరికా యునెస్కో నుంచి వైదొలిగింది. సో ఏ ఇయర్లో యునెస్కో నుంచి బయటకు వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా యునెస్కో అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. మనం దీనికి సంబంధించి ప్రీవియస్లో కూడా ఒకసారి చూసాం. సో నిన్న దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో మనకు ప్యారిస్ కేంద్రంగా సో ఈ సంస్థ అయితే పనిచేస్తుంది. దీనిలో మనకు మళ్ళీ అమెరికా అయితే చేరడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 721 మందికి అవతరణ దినోత్సవ పథకాలని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో జాబితా విడుదల చేసినటువంటి తెలంగాణ హోంశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా ప్రకటించేటువంటి పురస్కారాలని హోంశాఖ సోమవారం విడుదల చేసింది. గత నెల 2వ తేదీన అవతరణ దినోత్సవం జరిగిన ఆ సమయంలో ప్రభుత్వం పురస్కారాన్ని అయితే అప్పుడు ప్రకటించలేదు. అయితే తాజాగా వారి యొక్క జాబితాను విడుదల చేసింది. మొత్తం 721 మందికి ఈ పథకాలు అయితే లభించాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే టోటల్గా మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్ని పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అన్నది ఇంపార్టెంట్. 721 పథకాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో చీలిని వణికిస్తున్నటువంటి వింత వైరస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నరాలు, కండరాలు నిర్వీర్యం, సో పక్షపాతానికి దారి తీయవచ్చు. సో దేశమంతా పెరుగుతున్నటువంటి కేసులు, 3 నెలలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మనకి నేను చూసినట్లయితే గిలాన్ బరే, సో దీన్నే జీబీఎస్ అని చెప్పేసి అంటారట. సో ఈ వైరస్ పేరు ఇది గిలాన్ బరే జీబీఎస్ అని పిలిచేటువంటి అరుదైనటువంటి సిండ్రోమ్ ఒకటి దక్షిణ అమెరికా దేశం చీలిని నిలువులా వణికిస్తుంది. సో ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. సో అసలే
అసలు ఏం చేయాలో ప్రభుత్వానికే పాల్పోవడం లేదు. సో చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా 3 నెలల పాటు ఎమర్జెన్సీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అద్దం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ పేరు ఇస్తాడు. ఈ వైరస్ పేరు ఇచ్చి ఇది ఇటీవల ఏ దేశంలో ప్రభావం చూపింది అని చెప్పేసి అంటాడు. చీలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమిటి ఈ జీబీ సిండ్రోమ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగేటువంటి అత్యంత అరుదైనటువంటి సిండ్రోమ్ అంట ఇది. సో మనలో ఉన్నటువంటి ఏదైతే మనకు రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, అదే నరాలపైన ఎదురుదాడి చేస్తుంది అన్నమాట. అటువంటి సిండ్రోమ్ అని చెప్పేసి అంటున్నారు ఇది. సో నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండర వ్యవస్థను మొత్తాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. దాంతో విపరీతమైనటువంటి నిస్సత్వ కావచ్చు, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్భిక్షాలు వేధిస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది సాధారణంగా మనకు కాళ్ళతో మొదలై సో నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్ళంతా ఆక్రమిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే దేశం పేరు అనేది గుర్తుంచుకోండి. అక్కడ 3 నెలల పాటు ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి దేవాలయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. అహ్మదాబాద్లో 504 అడుగులతో నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి దేవాలయం గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో రూపుదిద్దుకుంటుంది. సో ఈ ఆలయాన్ని మనకు జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. సో వచ్చే 5 ఏళ్లలో ఈ గుడిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు అయితే వెల్లడించారు. సో దీంతోపాటు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ట్రీ మ్యూజియం సైతం కూడా అక్కడ మనకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సో సుమారు ఇక్కడ మనకు 504 అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1000 కోట్లు వెచ్చించి ఈ గుడిని నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారంట. సో ఇది వచ్చేసి మనకు ఈ ఆలయ నిర్మాణం అనేటువంటిది ఇండో జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలపడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ అనేది గుర్తుంచుకోండి. మనకు అహ్మదాబాద్లో 504 అడుగులతో ఈ నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు మిస్ నెదర్లాండ్గా ట్రాన్స్జెండర్ మహిళ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు. సో మనకు మిస్ నెదర్లాండ్ కిరీటాన్ని ఓ ట్రాన్స్జెండర్ మహిళ రిక్కీ వలేరీ కొల్లే అనేటువంటి పర్సన్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో అందగత్తెల పోటీలో ట్రాన్స్జెండర్ మహిళ ఈ ఘనతను సాధించడం నెదర్లాండ్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విధంగా ఆమె సరికొత్త చరిత్ర అయితే సృష్టించింది. 22 ఏళ్ల రిక్కీ వలేరీ కొల్లే ప్రముఖ మోడల్స్ నుంచి ఎదురైనటువంటి పోటీని అవలీలగా అధిగమించినట్టు చూడవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశంలో ట్రాన్స్జెండర్ ఆ దేశానికి సంబంధించి మిస్ కంట్రీగా నిలిచిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రిక్కీ వలేరీ కొల్లే అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే తెలంగాణ జనాభా 4.1 కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. సో మనకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి రాష్ట్ర సంతానోత్పత్తి రేట్ వచ్చేసి 1.6 అంట. ఇది చాలా ఇంపార్టెంట్. సో నేడు ప్రపంచ జనాభా దినోత్సవం అంటే ఇది నిన్నటిది యాక్చువల్గా. సో మనకు నిన్న ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 మనం అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై దృష్టి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ జనాభా ప్రస్తుతం 4.1 కోట్లు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సో నీతి ఆయోగ్ అంచనా ప్రకారం తెలంగాణ సంతానోత్పత్తి రేట్ అనేది 1.6. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో జూలై 11 మనకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సో ఉత్తమ సేవలు అందించినటువంటి సిబ్బందికి ప్రశంసా పత్రాలు కావచ్చు, జ్ఞాపికలతో సత్కరిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే సో తెలంగాణ జనాభా ఎంత, సో సంతానోత్పత్తి రేట్ ఎంత అనేది ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ రోజు అయితే రావడం జరిగింది. సో ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అన్ని న్యూస్ పేపర్లకు కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ అండ్ అదేవిధంగా మీరు ఎక్కువ మంది ఎంకరేజ్ చేసినట్లయితే సో నేను ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.